విరాట్ కాన్పూర్ టెస్ట్లో ఈ స్టార్ ప్లేయర్ పై అందరి ఫోకస్ పడబోతోంది. కోహ్లీ బ్యాట్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే గత మ్యాచ్లో విరాట్ హిట్ కాలేదు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరాడు. 2 ఇన్నింగ్స్లో కలిపి జస్ట్ 23 పరుగులే చేశాడు. ఇప్పుడు కోహ్లీ రాణించడం కీలకం. జట్టుకు కూడా విరాట్ రాణించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా కింగ్ ఒత్తిడిని ఎదుర్కోవద్దంటే బ్యాట్తో పంజా విసరాల్సిందే. అనుభవాన్ని ఉపయోగించి పరుగులు పోటెత్తించాల్సిందే. నిజానికి గ్యాప్ తర్వాత చపాక్లో విరాట్ బరిలోకి దిగాడు. కానీ అంచనాలు అందుకోలేకపోయాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్లో టెస్ట్లో కోహ్లీ ఆడలేదు. దీంతో చపాక్లో దంచేస్తాడనుకున్న ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కాన్పూర్లో విరాట్ కొడితే మాత్రం అభిమానులకు పరుగుల విందు ఖాయం. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్లో కోహ్లీ కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. మరో 35 పరుగులు సాధిస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఇప్పటి వరకు 593 ఇన్నింగ్స్ల్లో 26,965 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్ల్లో 27,000 పరుగుల మైల్ స్టోన్ను అందుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ కంటే వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్గా నిలిచే అవకాశం కోహ్లీ ముందుంది. ఇప్పటి వరకు 3 ఆటగాళ్లు మాత్రమే 27,000 పరుగుల మార్కును టచ్ చేశారు. కుమార సంగక్కర 28,016 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 27,483 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్లలో విరాట్ 4వ స్థానంలో సెటిల్ అయ్యాడు. 114 టెస్టుల్లో 8,871 పరుగులు సాధించాడు. యావరేజ్ 48.74. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి. మరో సెంచరీ కొడితే ఆసీస్ గ్రేట్ డాన్ బ్రాడ్మన్ను దాటేస్తాడు. డాన్ బ్రాడ్మన్ 52 టెస్టుల్లో 29 సెంచరీలు సాధించాడు. కాన్పూర్లోనే ఆసీస్ దిగ్గజాన్ని విరాట్ దాటేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ 18వ స్థానంలో ఉన్నాడు. 200 టెస్టుల్లో 51 సెంచరీలతో సచిన్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. క్యాచ్ల పరంగా మాస్టర్ బ్లాస్టర్ను విరాట్ దాటే అవకాశం ఉంది. టెస్టుల్లో సచిన్ 115 క్యాచ్లు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 113 క్యాచ్లు పట్టుకున్నాడు. మరో 3 క్యాచ్లు అందుకుంటే సచిన్ను ఓవర్టేక్ చేస్తాడు. 7 ఫోర్లు సాధిస్తే టెస్టుల్లో 1000 ఫోర్ల మార్కును అందుకుంటాడు. కాన్పూర్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఒకే టెస్ట్లో బరిలోకి దిగాడు. 27 పరుగులు మాత్రమే సాధించాడు. కాన్పూర్లో టీమిండియా 23 టెస్టుల్లో బరిలోకి దిగింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 7 మ్యాచ్ల్లో గెలిచింది. 13 మ్యాచ్లు డ్రా అయ్యాయి.